నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని బండేపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా పోలేరమ్మ తల్లి దేవాలయం వద్ద గణనాథుడిని ఏర్పాటు చేసి గ్రామస్తుల నడుమ ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు స్వామివారికి నైవేద్యాలను సమర్పించి ఉభయాలను సమర్పించారు. అనంతరం బండేపల్లి గ్రామంలోని వినాయక చవితి వేడుకల్లో భాగంగా 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు, స్వామివారికి అన్నదాన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఆహ్లాదకరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండేపల్లి పోలేరమ్మ యూత్ బృందం, శ్రీను, పెంచల నరసయ్య, మురళి, వెంకీ, నవీన్, శివయ్య, రాజా, ప్రసాద్, ప్రభాకర్, శివమంజు, వెంకీ, నాగరాజు, లక్ష్మణ్, శ్రీనాథ్, శివ, హరి, జాన్, సురేంద్ర, కోటయ్య, వెంకటరమణయ్య, కోటయ్య, చిన్నపెంచులయ్య, పెంచలయ్య, పరందామయ్య, రమణయ్య, ఈశ్వరయ్య, పెంచల నరసయ్య, రాజేష్, రవి, వెంకటేశ్వర్లు, ప్రణీత్, ఈశ్వర్, పెద్ద పెంచలయ్య, కిషోర్, జై కుమార్, రత్నయ్య, పునీత్ కుమార్, జగన్, జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు. కె మురళి, కె వెంకీ, ఎస్ నవీన్, కె రాజా, కె ప్రసాద్, నాగరాజు, కె లక్ష్మణ్, టి కిషోర్, తలారి వెంకటరమణయ్య, వీళ్ళందరూ కూడా బొమ్మ దగ్గరికి వచ్చారంటే అందరూ కూడా गणेश महाराज के गणेश महाराज के गणपति बप्पा गणपति बप्पा जय गणेश जय गणेश जय गणेश जय गणेश. మాది నెల్లూరు జిల్లా రాపూర్ మండలం బండేపల్లి గ్రామం. ఇక్కడ ప్రతి సంవత్సరం మా యూత్ కుర్రోళ్ళందరం కూడా వినాయక చవితి జరుపుకుంటాము. గ్రామస్తులందరూ కూడా యూత్ ఆర్గనైజర్స్గా నిలబడిన వాళ్ళందరూ కూడా మాకు చాలా సహకారం చేస్తారు. అలాగే పిల్లలు, పెద్దలు అందరూ కూడా మా బొమ్మ దగ్గర చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ 5 రోజులు మేము చాలా హ్యాపీగా వినాయకుడిని నిమజ్జనం అయ్యేంత వరకు ఎవరు కూడా ఇళ్ళకి పోరు. చాలా హ్యాపీగా ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వినాయక చవితిని మేము మళ్ళీ చాలా ఉత్సాహంగా జరుపుకోవాలంటూ మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను. మా గ్రామస్తులందరూ కూడా ఎప్పుడు ఏ మిస్టేక్ చేయకుండా వినాయక చవితిని చాలా ఘనంగా చేస్తారు. అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇట్లాంటి ఉత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడు సల్లంగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కుర్రాళ్ళందరికీ వన్స్ అగైన్ ఒకసారి మళ్ళా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 5 రోజుల పండుగని మేము మా గ్రామంలో ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమి, భజనలు అయితే ఏమి, మా గ్రామంలో ఈ ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ వినాయక చవితిని ఘనంగా చేసుకొని అందరినీ తీసుకొని బాగా జరపాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. जय बोलो गणेश महाराज के. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.